క్రెడై ప్రాపర్టీ షోలో స్టాల్స్ అన్ని ఆకట్టుకుంటున్నా అందరిని ఆకట్టుకుంటుంది మాత్రం ఏపీ సిఆర్డిఏ వాళ్ళ స్టాల్. బేసిక్గా స్టాల్ అంటే వీళ్ళు ఇక్కడ కూర్చొని సిఆర్డిఏకి సంబంధించి అక్కడ ఎటువంటి కన్స్ట్రక్షన్ జరగబోతుంది ఈ వివరాలు చెప్పడం కాదు, నేరుగా వాళ్ళ ఒక నమూనాని ఇక్కడ తీసుకొచ్చారు. ఆ నమూనా ఒకసారి చూడొచ్చు. ఇదంతా కూడా గవర్నమెంట్ సంబంధించి కన్స్ట్రక్షన్స్ ఏమేమి జరగబోతున్నాయి, సిఆర్డిఏ పరిధిలో జరగబోతున్నాయి అనేది మొత్తం కూడా నమూనాని ఇక్కడ ఏర్పాటు చేశారు. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా సందర్శకులందరికీ కూడా ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్రతి ఒక్కటి అడిగి తెలుసుకుంటున్నారు. సో ప్రస్తుతం మనతో గోపాలకృష్ణ ఉన్నారు, సిఆర్డిఏకి సంబంధించిన అధికారులు ఉన్నారు. సార్ నమస్తే. అంటే ఇక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ అన్నీ జరుగుతున్నాయి, కొన్ని చోట్ల పేర్లు రాశారు, కానీ సార్ వచ్చిన వాళ్ళందరికీ కూడా అర్థమయ్యే విధంగా ఎట్లా చెప్తున్నారు దీన్ని? అందరికీ నమస్కారం అండి. నా పేరు గోపాలకృష్ణ, ఏపీసీఆర్డీఏ కమ్యూనికేషన్స్ నుంచి. సో అమరావతిలో మన ప్రజారాజధాని అమరావతిలో నిర్మిస్తున్నటువంటి అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ 3D మినియేచర్ మోడల్ అండి. ఇది అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ యొక్క సూక్ష్మ నమూనా అనేది మనం ఇక్కడ ప్రజలందరికీ అర్థమయ్యేలాగా క్రెడై ప్రాపర్టీ షోలో ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. సో మనందరికీ తెలిసిందే, ప్రజారాజధాని అమరావతిలో బ్లూ గ్రీన్ కాన్సెప్ట్తో మనం అత్యాధునిక మౌలిక వస్తువులతో మన రాజధాని నగరాన్ని నిర్మించడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏపీసీఆర్డీఏ ఆధ్వర్యంలో మనం రాజధాని అమరావతి నగరంలో ఎలా అయితే అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ అనేది మనం నిర్మిస్తున్నామో ఇక్కడ ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా మనం మినియేచర్ మోడల్ని తీసుకురావడం జరుగుతుందండి. ఇక్కడ ఇది రివర్ కృష్ణా అండి. కృష్ణా నది దగ్గర నుంచి మనం చూసుకున్నట్లయితే మనకి సీడ్ యాక్సిస్ రోడ్స్ మనకి అమరావతిలో మనకి E1 నుంచి E15 వరకు, అలాగే N1 నుంచి N18 వరకు మనం రహదారులు నిర్మించడం జరుగుతుంది బెటర్ ట్రాన్స్పోర్ట్ అండ్ మొబిలిటీ కోసం. ఇక్కడ E1 రోడ్ అనేది స్టార్ట్ అవుతుందండి. E1 రోడ్డు పక్కనే మనకి గౌరవ ముఖ్యమంత్రి వారి గారి నివాసం ఉంటుందండి, సీఎం రెసిడెన్స్ వస్తుంది అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్లో భాగంగా. సో అలాగే లోక్ భవన్ అంటామండి, గతంలో దాన్ని రాజ్ భవన్గా వ్యవహరించే వాళ్ళము, ఇప్పుడు మనం లోక్ భవన్గా వ్యవహరిస్తున్నాము. అక్కడ గవర్నర్ గారి నివాసం ఉంటుందండి. సో రాజధాని అమరావతిలో అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ యొక్క సూక్ష్మ నమూనా అండి ఇది. అలాగే అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్లో మనకి తొలుత 2 ట్విన్ టవర్స్ అనేది వెల్కమ్ టవర్స్ అండి. ఇది ఏజీసీలో మనకి వెల్కమ్ టవర్స్. దాని తర్వాత చూసుకున్నట్లయితే మనకి E2 రోడ్డు పక్కనే సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ కేంద్ర ప్రభుత్వ సంస్థ, వారికి మనకు ల్యాండ్ కేటాయించడం జరుగుతుందండి. వారి కార్యకలాపాలు అన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి. CPWD బిల్డింగ్, అలాగే APNRT టవర్స్ కూడా మనకి ఇక్కడ రాబోతున్నాయండి. APNRT టవర్స్ ఇంచుమించుగా 30 ఫ్లోర్లకు పైగా ఈ భవనం నిర్మించడం జరుగుతుంది. ఇక్కడ 25,000 మంది వరకు కూడా సాంకేతిక నిపుణులు కానీ, IT అండ్ టెక్ నిపుణులు కానీ పనిచేసుకోవచ్చు అండి. ఈ బిల్డింగ్ కూడా ప్రస్తుతం పనులు వేగంగా జరుగుతున్నాయండి రాజధాని అమరావతిలో. అలాగే దాని తర్వాత చూసుకున్నట్లయితే ఏఎస్ అధికారుల కోసం మనం భవనాలు నిర్మించడం జరిగింది. ఏఎస్ హౌసింగ్ ఇది. ఏఎస్ అధికారులు అంటే ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఇక్కడ మనం వారి నివాసం ఉండడానికి వీలుగా 6 టవర్లు నిర్మించడం జరిగింది. 6 టవర్లు కూడా మనకి మొత్తం 144 ఫ్లాట్స్ ఉంటాయండి 6 టవర్స్కి సంబంధించి. ఇక్కడ మనకి 6 టవర్స్లో మొత్తం 144, ఒక్కొక్క టవర్కి వచ్చేసరికి 24 ఫ్లాట్స్ ఉంటాయి. మొత్తం 144 మంది అధికారులకు మనం ఇక్కడ నివాసాలు నిర్మించడం జరిగిందండి. ఏఎస్ హౌసింగ్ అంటారు. దాని తర్వాత మనకి రోడ్ E3 వస్తుంది. రోడ్డు E3 తర్వాత మనకి వివిధ భవనాలన్నీ కూడా మనం నిర్మించడం జరిగింది అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్లో. అలాగే ఎమ్మెల్యే హౌసింగ్లో కూడా మనం 6 టవర్లు నిర్మించడం జరిగిందండి. ఆ పనులు కూడా పూర్తిగా వచ్చాయి. ఆ భవనాల నిర్మాణం అంతా కూడా పూర్తయిందండి. ఎక్స్టర్నల్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలో అవి ప్రారంభించడానికి ఏపీసీఆర్డీ ఆధ్వర్యంలో పనులు వేగంగా జరుగుతున్నాయండి. ఎమ్మెల్యే హౌసింగ్ వచ్చేసరికి అలాగే మనం ఇక్కడ 144 ఎమ్మెల్యేలకి, అలాగే 144 ఎమ్మెల్సీ టవర్స్ నిర్మించడం జరిగింది. 144 అపార్ట్మెంట్స్ ఉంటాయి, 6 టవర్స్ ఉంటాయండి. ఒక్కొక్క టవర్కి వచ్చేసరికి 24 వస్తాయండి ఫ్లాట్స్. అలాగే ఆ రాజధాని అమరావతిలో మనం ఆల్ ఇండియా సర్వీసెస్ సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఉంటారు, ప్రిన్సిపల్ కార్యదర్శులు ఉంటారు. వారికి కూడా మనం భవనాలు నిర్మించడం జరిగింది. ప్రిన్సిపల్ సెక్రటరీస్ 25 టవర్స్ బంగ్లాస్ నిర్మించడం జరిగింది. అలాగే 90 బంగ్లాస్ సెక్రటరీస్కి నిర్మించడం జరిగిందండి. ఇది కూడా అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్లో నిర్మించడం జరిగింది ఏపీసీఆర్డీ ఆధ్వర్యంలో. ఈ పనులు కూడా ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయి. అలాగే మినిస్టర్స్కి కూడా బంగ్లాస్ నిర్మించడం జరిగిందండి. 35 బంగ్లాస్ ఉంటాయండి మొత్తం మినిస్టర్స్కి. అలాగే 36 బంగ్లాస్ వచ్చి జడ్జెస్కి ఉంటాయండి. ఇవి అంతా కూడా అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్లో ఏపీసీఆర్డీ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులన్నీ కూడా వేగంగా జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాజధాని అమరావతి నగరాన్ని నిర్మించడం మనందరం చూస్తున్నాము. అలాగే మనకి అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్లో ప్రధానమైనది ఏంటంటే GAD టవర్స్, అలాగే HOD టవర్స్ 1, 2, 3, 4 అండి. GAD టవర్స్, ఈ 5 టవర్స్లో ప్రధానమైన టవర్, ఎత్తుగా ఉన్న టవరు GAD టవరు. దీనిలో బేస్మెంట్ అండ్ గ్రౌండ్తో పాటు 49 ఫ్లోర్స్ ఉంటాయి. అలాగే దానిపైన టెర్రస్ ఫ్లోర్ కూడా ఉంటుంది. మిగిలిన టవర్స్ ఏవైతే ఉన్నాయో HOD టవర్స్ 1, 2, 3, 4 అంటామండి. ఇక్కడ దీనికి బేస్మెంట్ ప్లస్ గ్రౌండ్తో పాటు 39 ఆఫీస్ ఫ్లోర్స్ ఉంటాయండి. ఇవన్నీ కూడా టవర్స్, 5 టవర్స్. ఈ ప్రధానమైన టవర్లో గౌరవ ముఖ్యమంత్రి గారు వారి కార్యకలాపాలు నిర్వర్తిస్తారండి. ఈ HOD టవర్స్, GAD టవర్స్ అనేది ప్రస్తుతం పనులు వేగంగా జరుగుతున్నాయి. అలాగే మరొక ముఖ్యమైనటువంటిది పరిపాలన భవనం ఏంటంటే అసెంబ్లీ అండి.
మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీని ఏపీసీఆర్డీ ఆధ్వర్యంలో అమరావతిలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఇది అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు అసెంబ్లీ కార్యకలాపాలు జరుగుతాయి. మిగిలిన సమయాల్లో దీన్ని టూరిస్ట్ ప్లేస్గా డెవలప్ చేస్తున్నారు. అంటే ఇది గ్రౌండ్ లెవెల్ నుంచి 250 మీటర్లు ఎత్తుంటుంది. అలాగే B+G+3 ఫ్లోర్స్ ఉంటాయండి. 250 మీటర్లు ఎత్తుంటుంది. బేస్మెంట్ ప్లస్ గ్రౌండ్ కాకుండా 3 ఫ్లోర్స్ ఉంటాయి. మనకి ప్రతి ఫ్లోర్లో కూడా పనోరమిక్ వ్యూ కనిపించేలాగా, అంటే రాజధాని అమరావతి నగరం మొత్తం కూడా మనం ఈ టవర్ల ద్వారా వీక్షించేలాగా పనోరమిక్ వ్యూ ఉంటుందండి. ఈ టవర్స్, ఈ అసెంబ్లీ యొక్క టవర్ నుంచి మనం రాజధాని అమరావతి నగరాన్ని మొత్తం కూడా వీక్షించవచ్చు. టూరిస్ట్ ప్లేస్గా దీన్ని డెవలప్ చేస్తారు. అలాగే అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్లో మొత్తం సెంట్రల్ గ్రీనరీ పార్క్ ఉంటుందండి. ప్రతి చోట కూడా మనం వాటర్ బాడీస్ చూడొచ్చు, అలాగే గ్రీనరీ చూడొచ్చు అండి. మొత్తం 35% వరకు కూడా సెంట్రల్ గ్రీన్ పార్క్ మొత్తం కవర్ చేసేలాగా రాజధాని అమరావతిలో నగరాన్ని నిర్మించడం జరుగుతుంది. అలాగే మనం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇంకొక భవంతి ఏంటంటే హైకోర్టు అండి. రోడ్ E5 తర్వాత మనకి హైకోర్టు అనేది కనిపిస్తుంది. హైకోర్టు ఏంటంటే మనకి బౌద్ధ స్తూప ఆకృతిలో ఉంటుంది. అసెంబ్లీ బోర్లించిన లిల్లీ పువ్వు ఆకృతిలో ఉంటుంది. ఈ యొక్క హైకోర్టు మనకి బౌద్ధ స్తూపాకృతిలో B+G+7 ఫ్లోర్స్ అండి. మొత్తం కూడా 20.32 లక్షల చదరపు అడుగుల బిల్టప్ ఏరియాలో మనం హైకోర్టును నిర్మిస్తున్నాము. అలాగే అసెంబ్లీని 11.22 లక్షల చదరపు అడుగుల బిల్టప్ ఏరియాలో మనం అసెంబ్లీని నిర్మిస్తున్నాము. హైకోర్టు కూడా మనకి బౌద్ధ స్తూపాకృతిలో ఉంటుంది. B+G+7 ఫ్లోర్స్ ఉండేలాగా మనం ఈ యొక్క హైకోర్టును నిర్మించడం జరిగింది. అలాగే ప్రస్తుతం మన రాజధాని అమరావతిలో ప్రస్తుతం కార్యకలాపాలు జరుగుతున్న హైకోర్టు కూడా మనం ఇక్కడ చూడొచ్చండి. రాజధాని నగరంలో ప్రస్తుతం ఇక్కడ కార్యకలాపాలు జరుగుతున్నాయి. అలాగే ఇటీవల హైకోర్టుకి సంబంధించి ఫౌండేషన్ పైలింగ్ పనులు ఇటీవల పూర్తి చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన మేరకు, గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల మేరకు, అలాగే రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు నారాయణ గారి ఒక సూచనల మేరకు ప్రస్తుతం రాజధాని నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే E6 తర్వాత మనం చాలా బంగ్లాస్ అనేది ప్రభుత్వ అధికారులకు నిర్మించడం జరిగింది అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్లో. E6 రహదారి తర్వాత మనం చూసుకున్నట్లయితే కనుక NGO టవర్స్ ఉంటాయండి. మొత్తం NGO టవర్స్ 21 టవర్స్ ఉంటాయండి. ప్రతి టవర్లో కూడా మనకి 21 టవర్స్లో 1995 మంది నాన్ గెజిటెడ్ అధికారులు ఈ యొక్క టవర్స్ 21 టవర్స్లో నిర్మించేలాగా మనం ఇక్కడ ఈ నిర్మాణాలు చేపట్టడం జరిగిందండి. మొత్తం 21 టవర్స్ ఉంటాయి. అలాగే మన రాజధాని నగరంలో చూసుకున్నట్లయితే ఈ అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ తర్వాత మనకి శాఖమూరు రిజర్వాయర్ వస్తుందండి, వాటర్ బాడీ. ఈ శాఖమూరు రిజర్వాయర్ని కూడా మనం టూరిస్ట్ ప్లేస్గా డెవలప్ చేస్తున్నాము. అక్కడ వాటర్ బోట్స్ కూడా ఇవన్నీ తిరిగేలాగా మనం అక్కడ ప్రణాళికాబద్ధంగా దాన్ని టూరిస్ట్ ప్లేస్గా అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఇక రాజధాని నగరం మనం చూసుకున్నట్లయితే మొత్తం కూడా సెంట్రల్ గ్రీన్ పార్క్ ఉంటుందండి. ఏజీసీ మొత్తం కూడా అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్లో సెంట్రల్ గ్రీన్ పార్క్ ఉంటుంది. అంటే ప్రతి చోట కూడా వాటర్ బాడీ అలాగే గ్రీనరీ కవర్ అవుతుంది. అలాగే రాజధాని నగరంలో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే 5-10-15 ప్రిన్సిపల్ అండి. మనకి రాజధాని నగరంలో 5-10-15 ప్రిన్సిపల్ ఏంటి అంటే, రాజధాని నగరంలో నివసించేవారు ఎవరైనా కూడా ఈజీగా యాక్సెసిబుల్గా సంచరించేలాగా 5 నిమిషాల్లోనే ఎమర్జెన్సీ ఫెసిలిటీస్కి చేరుకునేలాగా, అలాగే 10 మినిట్స్లోనే రిక్రియేషన్ సెంటర్స్కి చేరుకునేలాగా, 15 మినిట్స్లోనే వారు పనిచేసే వర్క్ ప్లేస్కి చేరుకునేలాగా రవాణా సదుపాయాలు అన్నీ కూడా డెవలప్ చేయడం జరుగుతుందండి. ఈ విధంగా గ్రీనరీ మొత్తం బిల్డ్ చేసుకుంటూ, వాటర్ బాడీస్ అన్నీ కూడా డెవలప్ చేసుకుంటూ అమరావతి రాజధాని నగరాన్ని నిర్మించడం జరుగుతుంది. ప్రస్తుతం పనులు వేగంగా జరుగుతున్నాయి ఏపీసీఆర్డీ ఆధ్వర్యంలో, ఏడీసీఎల్ ఆధ్వర్యంలో. ఇదంతా కూడా మొత్తం ఎన్ని ఎకరాలు ఇవన్నీ కూడా మొత్తం నిర్మిస్తుంది? మనకు సీడ్ క్యాపిటల్ వచ్చేసరికి 217 చదరపు కిలోమీటర్లు ఉంటుందండి. సో ఆ ప్రాంతంలో ఇది కేవలం అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ అనే భాగం మాత్రమే. ఇది రాయపూడి లింగైపాలెం మధ్య నిర్మించడం జరుగుతుందండి. చూడొచ్చు, బేసిక్గా వీళ్ళు నమూనా పెట్టిన రియలిస్టిక్గా ఉంది. లోపలికి వెళ్తే నిజంగా అమరావతిలోకి వెళ్తున్న ఫీలింగ్ తెప్పించారు. అంతా రియలిస్టిక్గా దీన్ని అంతా కూడా డిజైన్ చేయడం జరిగింది. ఇదంతా కూడా పూర్తయ్యేసరికి, అంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో పక్కన పెడితే, ఇది పూర్తయితే మాత్రం పూర్తిగా అమరావతి స్వరూపం అనేది పూర్తిగా మారిపోతుంది. విజువలైజేషన్ ఎక్కడి నుంచి చూస్తుంటేనే చాలా అద్భుతంగా ఉంది. సో 1 కాదు 2 కాదు, గవర్నమెంట్కి సంబంధించిన సెక్టార్స్ అందరికి సంబంధించిన కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని వాళ్ళని హౌసింగ్ వరకు కూడా అన్నింటినీ కూడా ఇక్కడ సిద్ధంగా ఉంచారు. ఇక్కడ వచ్చే ప్రజలందరూ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా వీటిని చూస్తూ ఉన్నారు. ఈ గవర్నమెంట్ బిల్డింగ్స్ అనేవి చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్తాను. ముఖ్యంగా హైకోర్టు ఒకటి, అసెంబ్లీ ఒకటి, భవనాలు చూడడానికి చాలామంది ముందుకు వస్తున్నారు. సెల్ఫీలు కూడా తీసుకుంటున్నారు ఇక్కడికి వచ్చి. సో ఓవరాల్గా ఈ క్రెడాయ్ ప్రాపర్టీ షోలో అత్యంత ఆకర్షణీయంగా ఉన్న స్టాల్ ఏంటంటే అది ఏపీ సిఆర్డీఏకి సంబంధించిన ఈ స్టాల్. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.